అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఈ భగవద్గీత సారాంశాన్ని కానీ లేదంటే మన సనాతన వైదిక ధర్మాన్ని కానీ అందించాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుందంటారు గురుగారు? దీనికి ప్రణాళిక అంటే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మంలో పేరుగా అనేక చేస్తున్నారు. భగవద్గీత ఒక్కటి మన జీవిత గ్రంథం. అంటే ఏంటి? జీవితమే భగవద్గీత, భగవద్గీతయే జీవితం. అలా తీసుకున్న తర్వాత మన హిందువులకి మీకు ప్రామాణిక గ్రంథం ఏంటంటే అనేక పేర్లు చెప్తున్నారు. వేదములు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, మనుస్మృతులు, ఆపస్తంభ స్మృతులు, ఏవేవో రకరకాలు చెప్తున్నారు. వాటితో పాటు భగవద్గీత కూడా. ఈ కూడా కాకుండా కేవలం భగవద్గీతను పట్టుకోండి అని అది పట్టుకున్న తర్వాత ఎక్కడ హిందువులు బయటికి వెళ్ళినా వారితో పాటు ఒక చిన్నపాటి భగవద్గీత ఉండాలి. ఆ యొక్క సంచిలో కానీ వారి చేతులు ఎక్కడ పాకెట్లో కానీ ఒక భగవద్గీత అనేది నిత్య నిరంతరం వారితో ఉండాలి. అదేవిధంగా వారం రోజుల్లో ఒక రోజు కంపల్సరిగా తప్పకుండా సమీపంలో ఉన్నటువంటి దేవస్థానానికి హాజరవ్వాల్సిందే. కుటుంబ సమేతంగా హిందువులు అనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడాను బొట్టు ధరించాలి. ఆ బొట్టు అనేది కుంకుమ, తిలకమ, చందనమ, పసుప, మట్టియ, విభూతియ ఏదైనా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎటువంటి భేదము లేకుండా, భర్త చనిపోయారని ఆడవాళ్ళు కానీ భార్య చనిపోయిందని మగవాళ్ళు కానీ ఇలాంటివి ఏమీ కల్పించుకోకుండా. ఎందుకంటే బొట్టుకిన్ని భార్యాభర్తల పెళ్ళికి సంబంధం లేదు. చిన్నపిల్లప్పటి నుంచే బొట్టు పెట్టుకుంటాను. ఆ శరీరం పోయినంత వరకు బొట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనకి విరోధంగా ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాలను తీసివేసి ఆమోదకరంగా ఉన్నటువంటి సంప్రదాయంగానే ఆచారంగానే పెట్టుకుంటూ బొట్టు పెట్టుకోవడము, భగవద్గీతని పట్టుకోవడము. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత తెలుసుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే నువ్వు శివస్వరూపానివి, బొట్టు లేకుంటే శవంగా మారిపోతున్నావు అని తెలియజేయాలి. తరువాత ఇప్పుడు మనమంతా సనాతన ధర్మంలో ఆ ఋషులు మన వారసులం కదా. ఋషులు వారసులం అయితే మనకి ఎందుకు ఇంత శక్తిహీనమయ్యింది? ఎందుకు మనకు ఆ శక్తులు లేవు, ఆ సిద్ధులు లేవు, ఆ రిద్ధులు లేవు అంటే ఎంతటి గొప్ప గంగా జలమైనే ఒక రంధ్రం ఉన్నటువంటి కుండలో నింపగలమా? ఎలాగైతే నింపలేమో మీరు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేయండి, గ్రేట్ గుడ్ వర్చ్యూస్, ఎంత తపస్సు చేస్తున్నా, తీర్థయాత్రలు ఎన్ని తపస్సులు చేసినా మీలో ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రమే బ్రహ్మచర్య నిష్ఠ. ఆ ల్యాక్ ఆఫ్ బ్రహ్మచర్య ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందుకే మనకి ప్రాచీన వైదిక కాలంలో 12 సంవత్సరములు గురుకుల వాసం ఉండేది. 9 సంవత్సరాలు దాటిన తర్వాత 12 సంవత్సరముల పాటు మన యొక్క గ్రామాలకి, పట్టణాలకు దూరంగా గురుకులాలు ఉండేవి. ఎంతో శ్రద్ధాభక్తితో గురువు గారి వద్ద, అంటే బాలికలకి వేరే వేరే గురుకులాలు, బాలులకు వేరే వేరే గురుకులాలు ఉండడం వలన మీకు ఒక పిల్లర్స్, ఎంత స్టాండర్డ్గా పిల్లర్స్ ఉంటే అన్ని ఫ్లోర్లు మనం కట్టగలం. అందువలన ఆ 12 సంవత్సరముల యొక్క ఆ తపశ్చర్య ఏదైతే ఉందో వారి జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళడానికి ఇచ్చినటువంటి శక్తి, దట్ ఈస్ కాల్డ్ వీర్య శక్తి. ఆత్మనా విందతే వీర్యం, బ్రహ్మచర్య ప్రతిష్టాయా వీర్యలాభ, పతంజలి మహర్షి సూత్రం, యోగ సూత్రం. అదేవిధంగా కామరూపేణ కౌంతేయ జ్ఞానిను నిత్య వైరిన, జ్ఞానానికి ప్రథమ శత్రువు అంటే ఫస్ట్ ఎనిమి, గ్రేటెస్ట్ డేంజరస్ ఎనిమి ఎవరు? కామం, లస్ట్. అందుకే రామాయణంలో ఆ లస్ట్కి రూపమే వాలి. కాబట్టి దాన్ని ఎదిరించి నువ్వు దాన్ని ఓడించలేవు. కాబట్టి ఎప్పుడు కూడాను కామాన్ని చాటు మార్గంలో ఉండే దాన్ని నాశనం చెయ్యాలి అన్నారు. అందుకే శ్రీరామచంద్రుడు చుట్టుపక్కల చాటుగా ఉండు లష్టగా ఉన్నటువంటి వాలిని వధించాడు. కాబట్టి ఎప్పుడు కూడాను చంచలమైనటువంటి అస్థిరత్వంగా ఉన్నటువంటి మన యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే వానర సైన్యం. వాళ్ళు ఎవరు ఆధీనంలో ఉంటే రాముడికి ఉపయోగపడతారు? సుగ్రీవ. సుగ్రీవ్ అంటే, గ్రీవ్ అంటే ఏంటి? ఒక గుర్రం యొక్క కళ్యం, రెయిన్స్, ఆర్స్ రెయిన్స్ అనమాట. ఆ యొక్క కళ్యం ఎవరి చేతిలో ఉండాలి? సుగ్రీవ. అందుకే సుగ్రీవ,
ఎంతో కంట్రోల్గా నియంతృత్వంగా ఉన్నటువంటి సుగ్రీవుని ఆధీనంలో వానరులందరూ కూడాను క్రమశిక్షణగా ఉంటారు. కాబట్టి వారే నీ యొక్క ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే, అంటే అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ యొక్క కాలంలో చిక్కుకొని ఉన్నటువంటి నీకు అకాల టైమ్లెస్లోకి ప్రవేశించాలంటే అదే రామసేతు. అది ఈ మధ్యన శ్రీరామ నవమి చేశాం కాబట్టి, అంటే టైం బౌండ్స్ నుంచి టైమ్లెస్లోకి ప్రవేశించడానికి ఉన్నదే రామసేతు. కాబట్టి ఇవి కలిసి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మచర్య నిష్ఠ ఎక్కడైతే మీకు మిస్ అయ్యిందో అందుమూలంగా మీకు ఈ యొక్క ఋషులకు ఉన్నటువంటి శక్తిని మీరు కోల్పోయి ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మచర్యని మళ్ళీ పునఃస్థాపన చేయాలంటే ఈ గురుకుల వ్యవస్థ అనేది పెట్టి 50% ఆధునిక విద్యతో పాటు 50% ఆధ్యాత్మిక విద్య. ఆధునిక విద్య అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణము, మన రాజ్యాంగము, ఈ చట్టాలు, ఇవన్నిటికి సంబంధించినటువంటిది. అది ఆర్థిక వ్యవహారం సంబంధించిన ఫైనాన్స్. సో ఆధ్యాత్మికమైన 50% అంటే ఏంటి? మహాభారతంలో మంచి మంచి స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు, రామాయణంలో స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు, అదేవిధంగా భగవద్గీత, యోగా, ఇవి ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి యువతి యువకులుగా తయారవుతారు. సో అందువలన కేవలము డబ్బు సంపాదించాలి, తన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకు కనాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇదే కాకుండా వారికి ఒక కవచం అనేది, ఆధ్యాత్మికమైన కవచం ఉండడం వలన వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒడిదుడుగులకి లోను కారు. ఆ విధంగా ఉండడం వలన భార్యాభర్తలు కూడాను ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ధర్మపత్ని అంటున్నాం. కాబట్టి ఈ విధంగా పెళ్లి చేసుకొని ఆ ధర్మాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క చింతనతో వాళ్ళకు కలిగే సంతానం కూడాను దివ్య సంతానం అవుతుంది. కాబట్టి తద్వారా సంతానం అనేది కేవలము ఒక ధర్మాన్ని పరిరక్షించాలి, కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే చేశారు. కాబట్టి అదంతా కూడా ఋషిపుత్రులు, ఋషిపత్నులు, ఋషులందరూ కూడా ఆ దివ్యశక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనము ఆ ఋషి పరంపరను మనం నెలకొల్పాలి. అప్పుడు ఇక భార్య భర్త అనే ఒక ఎటువంటి భేదభావం లేకుండా ఇద్దరు కూడా ఆత్మస్వరూపులుగా తన తపస్సును కొనసాగించుకుంటారు. ఈ విధంగా ఆ గురుకుల వ్యవస్థను చేయాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడాను ఎటువంటి ఒక భయంకర ఆందోళనకరమైనటువంటి వాతావరణం కాకుండా ఒక దివ్యమైన వాతావరణం వారి చుట్టూ ఏర్పడాలి. ఆధ్యాత్మిక వాతావరణము, వాళ్ళని కేర్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సంస్కృత భాషని మాతృభాషతో పాటు కంపల్సరీ తప్పకుండా పెట్టాలి. అదేవిధంగా వారంలో ఒక రోజు అనేది ప్రతి ఒక్కరూ సమీపంలోని దేవాలయంకి వెళ్ళి మొదటే ఒక 5-10 నిమిషములు కీర్తనము, తరువాత 10 నిమిషములు అభిషేకం కానీ పూజ కానీ, తరువాత 15 నిమిషములు హనుమాన్ చాలీస కానీ, ఒక భగవద్గీతలో ఒక అధ్యాయం పారాయణం, తర్వాత భగవద్గీత పైన సత్సంగం ఒక అర్ధగంట చేయాలి. తర్వాత ధ్యానం ఒక 15-20 నిమిషాలు చేస్తూ తర్వాత ఆ యొక్క హారతి, ఆ యొక్క నైవేద్యం తీసుకుంటే ఇది ప్రతి టెంపుల్లో జరగాలి. ఇది జరిగినప్పుడు మళ్ళీ పూర్తిగా ఋషి ఏదైతే ఆ యొక్క జీవితం గడిపారో ఆ జీవితాన్ని మళ్ళీ మనము తీసుకురాగలుగుతాము. ఇది భగవద్గీత అనేది మనకి ఒక ప్లాట్ఫామ్, వేదిక. చాలా గొప్ప, చాలా మంచి విషయం ఉండేది మీరు చెప్పింది ఈ రోజున. ఇది పాటిస్తే మన ఋషి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అది మళ్ళా అంటే మన లోపల ఆల్రెడీ మన డిఎన్ఏలో ఉంది కాబట్టి చాలా త్వరగానే దాన్ని అందుకోగలుగుతాం కూడా.